జిల్లాలో పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. 6 దొంగల ముఠాను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి దాదాపుగా 16,50,000 రూపాయలు విలువ చేసే 23 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీరు ముఠాగా ఏర్పడి ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బైకు దొంగతనాలు చేస్తున్నారని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ 6పై గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయన్నారు. దొంగల ముఠా 6 మెంబర్స్ గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది. వీరి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వెనుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్స్. కొమ్మ వెంకటసాయి అని ఈ వెనుకొండ సీతయ్య నగర్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయి కృష్ణ, ఇతను కూడా సీతయ్య నగర్ వెనుకొండ. అదేవిధంగా ఈ గ్యాంగ్లో వీరితో పాటు నాని, నాగూర్వలి, రమేష్ బాబు అనే వాళ్ళు ఈ పెదనాసా బజార్, రెడ్డి నగర్ అండ్ ముట్లకుంట కాలనీకి సంబంధించిన వాళ్ళు. ఈ 5 మంది కూడా వెనుకొండ టౌన్కి సంబంధించిన వాళ్ళు. వద్ద నుంచి 16.5 లక్షలు విలువైనటువంటి 23 2 వీలర్స్ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది.